ఇక ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళనకు దిగారు. 7 రోజులుగా నిరసనలు చేస్తున్నా పట్టించుకోకపోవడంతో ఇవాళ నిరసనల్ని ఉధృతం చేశారు. వేతనాలు పెంచాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ ర్యాలీకి కార్మికులు సిద్ధమయ్యారు. ఫెడరేషన్ ఆఫీస్ నుంచి కాసేపట్లో ర్యాలీ ప్రారంభం కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 7 acres వరకు ర్యాలీ జరగనుంది. అది ఇంకా బాధాకరంగా ఉంది. కొందరు ప్రొడ్యూసర్లు మాట్లాడుతున్నారు అంటే ఒకళ్ళ ఇద్దరు మాట్లాడుతున్నారు, అందరూ కాదు. దయచేసి ఆ మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్పేది, మన కార్మికులు ఈ సంవత్సరాల నుంచి ఇంత కష్టపడింది, ఇంత ప్రపంచ ఖ్యాతి సినిమాలో ఇంత జాతీయ అవార్డు, ఉత్తమ అవార్డులు వచ్చాయా మన క్వశ్చన్ ఒకటే. కానీ మన కార్మికులు అవమానించడం అయితే చాలా బాధాకరంగా ఉంది. వేతనాల విషయంలో మేము పర్సెంటేజ్ అట్టైనా అయితే తగ్గడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కానీ కండిషన్లు మనకి చాలా బాధాకరంగా ఉన్నాయి కాబట్టి ఆ కండిషన్ల ముందు మేము ఏది ఒప్పుకోవట్లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ కొందరు అన్నారు, ఈ కార్మికులు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే మీ నాయకులే ఇక్కడ నాటకాలు ఆడతారని చెప్పేసి అనే పదాలు కూడా మాట్లాడడం జరిగింది. అందుకే అది సభ్యుల సమక్షంలోనే మాట్లాడదాం. సభ్యులు కనుక ఎవరు రచన పెట్టుకోవచ్చు అని కనుకంటే మాకు కూడా అభ్యంతరం లేదని చెప్పేసాము. కాబట్టి ఏదన్నా సరే సభ్యుల కోరిక మేరకే ఫెడరేషన్ ఉంటుంది, కానీ నేను కొత్త వాళ్ళని తెచ్చుకుంటాను.